నేచురల్ స్టార్ నాని ఇప్పటివరకు 30 సినిమాలతో సందడి చేశాడు. అయితే తన సినిమాలేవి సంక్రాంతి సీజన్లో సందడి చేసింది లేదు. కట్ చేస్తే ఆయన నిర్మాణంలో తెరకెక్కిన చిత్రాలతో దర్శకులైన ఇద్దరు యంగ్ కెప్టెన్స్ మాత్రం 2024 సంక్రాంతి బరిలోకి దిగుతున్నారు. ఆ ఇద్దరు మరెవరో కాదు, ఆ చిత్రంతో నిర్దేశకుడైన ప్రశాంత్ వర్మ, హిట్ ద ఫస్ట్ కేస్ కోసం మొదటిసారి మెగాఫోన్ పట్టిన శైలేష్ కొలను. ఈ ఇద్దరు ఈ ముగ్గుల పండక్కి కొత్త చిత్రాలతో బరిలోకి దిగుతున్నారు. అంతేకాదు ఇద్దరికి కూడా ఇవి 4వ చిత్రాలు కావడం మరింత విశేషం. ప్రశాంత్ వర్మ విషయానికి వస్తే జనవరి 12న అతని కొత్త చిత్రం హనుమాన్ వస్తోంది. ఆ కల్కి జాంబిరెడ్డి తరువాత ప్రశాంత్ నుంచి వస్తున్న 4వ సినిమా ఇది. ఇక శైలేష్ కొలను సంగతి తీసుకుంటే అతని తాజా చిత్రం సైంధవ్ జనవరి 13న రాబోతోంది. హిట్ ద ఫస్ట్ కేస్, హిట్ ద సెకండ్ కేస్, హిట్ ద ఫస్ట్ కేస్ హిందీ వెర్షన్ అనంతరం శైలేష్ నుంచి వస్తున్న 4వ చిత్రం ఇది. అంటే నాని పరిచయం చేసిన ప్రశాంత్ వర్మ, శైలేష్ కొలను ఇద్దరు కూడా తమ 4వ సినిమాలతో పాన్ ఇండియా స్థాయిలో పొంగల్ సీజన్లోనే అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారన్నమాట. మరి ప్రశాంత్ వర్సెస్ శైలేష్ అన్నట్లుగా నాని దర్శకుల మధ్య సాగుతున్న ఈ ఆసక్తికరమైన పోరులో ఎవరు విజేతగా నిలుస్తారో చూడాలి.